పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న భాగ్యనగరం. కానీ ఇప్పుడు ఈ నగరంలో బ్రతికే ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ట్రాఫిక్. ఆఫీస్కు వెళ్ళాలన్నా, ఇంటికి రావాలన్నా గంటల కొద్దీ రోడ్ల మీదే నరకం చూడాల్సి వస్తుంది. రోడ్లు ఎంత వెడల్పు చేసినా, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. మరి ఈ సమస్యకు అసలైన పరిష్కారం ఏంటి? ఎన్నాళ్ళీ ట్రాఫిక్ కష్టాలు? దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు లోక్సత్తా వ్యవస్థాపకులు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఎఫ్డిఆర్ సంస్థ రంగంలోకి దిగింది. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలపై ఒక భారీ పౌర ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ కంజెషన్ ఇన్ హైదరాబాద్ అనే అంశంపై డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైన టౌన్ హాల్ సమావేశం జరిగింది. కేవలం సమస్యలను చెప్పుకోవడం కాకుండా ప్రాక్టికల్గా ఎలాంటి పరిష్కారాలు కావాలనే దానిపై ఇక్కడ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డితో పాటు డాక్టర్ జనార్దన్ రెడ్డి, నవీద్ ఖాన్, శ్రీనివాస్ అలవిల్లి లాంటి ప్రముఖులు ఇందులో మేధోమథనం చేశారు. వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించి ప్రజా రవాణా వైపు ప్రజలను ఎలా మళ్లించాలో, మెట్రో బస్సు సర్వీసులను ఎలా బలోపేతం చేయాలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో నిపుణులు పలు సూచనలు చేశారు. నగరంలో ఆర్టీసీ బస్సులు గణనీయంగా తగ్గిపోయాయని, ఐటీ ఉద్యోగుల వేళల మార్పు, మెట్రో రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ట్రాఫిక్ గందరగోళానికి పై వంతెనలు నిర్మించడం మాత్రమే పరిష్కారం కాదని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకటి, కాన్స్టెంట్ మానిటరింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఒకసారి చేస్తే చాలదు. రెండు, కంటిన్యూటీ ఇన్ పాలసీ. ప్రభుత్వాలు మారొచ్చు కానీ పాలసీ కంటిన్యూటీ లేకపోతే నష్టపోతాం. మూడు, మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ఫుల్గా ఉపయోగించకుండా ఆర్భాటం చేస్తే ఉపయోగం లేదు. ఇంటిగ్రేట్ చేయడం, ఫుల్గా ఉపయోగించుకోవటం. నాలుగు, ప్రజల భాగస్వామ్యము, సహకారం. మనం ఎన్ని చేసినా కూడా ప్రజలు కలిసి రాకపోతే లాభం లేదు. మనం వారిని ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. మంచి సూచన ఇందాక కూడా వచ్చింది, స్టాగర్డ్ టైమింగ్స్. ఆఫీసెస్ కావచ్చు, లేకపోతే ఈవెన్ స్కూల్స్ కావచ్చు, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హై డెన్సిటీ ట్రాఫిక్ కారణమైనటువంటి ఫిక్స్డ్ టైమ్స్ ఉన్న వాళ్ళని can we do something to stagger it and also promote mass transport system rather than private transport system? Very valuable points, Shravan Garu. Thank you.